ఇంజనీరింగ్ విద్యార్థుల విషయంలో సీఎం రేవంత్ మాటలను వక్రీకరించి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. స్కిల్స్ నేర్చుకోవాలని అప్పుడే అందరితో పోటీ పడొచ్చని రేవంత్ చెప్పారన్నారు. సీఎం మాట్లాడిన పూర్తి స్పీచ్ వినకుండా కేటీఆర్ మాట్లాడడం అవివేకం అన్నారు. మంచి మాట చెప్పిన విషయంలో కూడా కేటీఆర్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ గురించి ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు. ఇంజనీరింగ్ కోర్సు క్రిమినల్ వేస్ట్ గా తయారైందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని వక్రీకరించి సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాన్ని వేరే రకంగా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి అన్ని వర్గాల ప్రజల్ని ఏదైతే కలిసికట్టుగా ముందుకు తీసుకొని వెళ్లి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ప్రతి చోట కూడా అడుగడుగున ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు రాక్షసులు లెక్క రాబందులు లెక్క తోచుక తిని ఏదైతే అయ్య పేరు చెప్పుకొని అయ్య చెర వెనుక రాజకీయాలు చేసి పదవులు తెచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజల ముఖాలకి సున్నాలు వేసే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ముఖం పైన ఉంచేసి బుద్ధి చెప్పినా కూడా సిగ్గుశరం లేకుంటే